ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ మాటలు శిష్యులను ఉద్దేశించి, సమస్త జనములను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని మాట్లాడతాడు. ఎంతమంది అయితే దేవుని యొద్దకు వస్తారో, వారి ప్రయాసమంతయు దేవుని మీద వేసి ఆయన వెంబడిస్తారో, వారందరికీ దేవుడు విశ్రాంతిని కలగచేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఆ విశ్రాంతి దేవునిలోనే దొరుకుతుందండి. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు విశ్రాంతి దొరకదు. మనకి వేదన, శ్రమ, కృంగుబాటు, నిరాశని దొరుకుతుంది తప్ప విశ్రాంతి అయితే దొరకదు. ఎంత ప్రయాసపడినప్పటికీ మనకు ఆ విశ్రాంతి దొరకదు. అదే మనము దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడట. నా యొద్ద మీకు విశ్రాంతి దొరుకుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రాణములకు విశ్రాంతి ఆయన యొద్దే దొరుకుతున్నప్పుడు మరి ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతున్నామండి? ఆ విశ్రాంతి కోసం, ఆ శాంతి కోసం. నా శాంతినే మీకు ఇచ్చున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్పాడు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాలలో శిష్యులను ఉద్దేశించి పలుకుతూ వచ్చాడు. సమాధానం మీకు ఇస్తానన్నాడు, ధైర్యంగా ఉండండి అన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇన్ని వచనాలు ఇన్నిసార్లు చదువుతూ ఉంటామే. మరి విశ్రాంతి కోసం మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, మనసు గందరగోళంలో ఉన్నప్పుడు, ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నప్పుడు, నిరాశ గుండా, నిస్పృహ గుండా వెళ్తున్నప్పుడు ఆ విశ్రాంతి ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నామా? కొంతమందికి ఏమో వ్యసనాలలో వెతుక్కుంటారు విశ్రాంతిని. అంటే అది మర్చిపోవడానికి, బాధను మర్చిపోవడానికి, దుఃఖాన్ని మర్చిపోవడానికి వ్యసనాల్లో వెతుక్కుంటారు. కొంతమంది ఏమో ఇంకా వారికి ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళి సేద తీరాలని చూస్తారు. అయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ ప్రాణాలకి విశ్రాంతి దొరకదు, కానీ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని దేవుడే స్పష్టంగా మాట్లాడుతుంటుండగా, మన ప్రాణాలకి విశ్రాంతి కలగజేసే ఆ దేవుని యొద్దకు వచ్చి ఆ విశ్రాంతిని మనమందరము పొందుకునేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.